హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు నేను ఇన్స్టాంట్ మోదక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ దానికోసం ఎండు కొబ్బరి 1 కప్ తీసుకున్నాను. దాన్ని ఒక 1 or 2 minutes స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాము. అందులోనే ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసి, పన్నీరు 1/2 కప్పు, నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. పన్నీరు మీరు స్టోర్ బాట్దైనా యూస్ చేయొచ్చు. పన్నీర్ వేసుకొని ఒక 30 seconds వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అందులోకి 2 లేదా 3 స్పూన్లు జీడిపప్పుని నేను క్రష్ చేసుకున్నాను. అలాగే బాదాము రెండింటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 30 seconds మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ఎండు కొబ్బరిని వేయించుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం కానీ షుగర్ వేసుకోవచ్చు. ఒక 200 grams కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. దాన్ని కూడా వేసి మంచిగా తిప్పుకోవాలి. ఇది ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా దాకా తిప్పుకోవాలి. ఫ్లేమ్ స్లోలో ఉండాలి, అంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం ఒక చిన్న ముద్దను తీసుకొని చూస్తే ఇది ఫామ్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. అలాగే 1 స్పూను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అన్నీ బాగా కలిసేదాకా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇది ముద్దలాగా అవుతుంది. మీరు కావాలంటే కొంచెం తీసుకొని చిన్న ఉండలాగా కట్టి చూసుకోవచ్చు, తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి మనము ఒక 3-4 యాలక్కాయలని దంచి పొడి చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లగా అవ్వనిద్దాము. కొంచెం చల్లగా అయింది. మోదక్ మౌల్డ్ ఉంటుంది కదా, దానికి కొంచెం నూనె కానీ నెయ్యి రాసేసి లోపల పెట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇలా మోదక్ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది. అంతే అండి, రెడీ అయిపోయాయి వినాయకుడిని ఎంతో ఇష్టమైన మోదక్. నేను పైనుంచి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.